ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి, వ్యాపారపరమైన విషయాలను అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసేటటువంటి కార్యక్రమాలు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకూలమైనటువంటి వాళ్ళు, మనవాళ్ళు, మంచివాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని భాగస్వాములుగా చేసుకుంటారు. తద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ శ్రమ, వాళ్ళ పలుకుబడి రెండూ కలిసి వ్యాపారాన్ని మంచి స్థితికి తీసుకెళ్తాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో దగ్గరగా సంబంధాలు వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో కొంత మానసికమైనటువంటి నిరుత్సాహం అనేది కలుగుతుంది. ఏది ఏమైనా మనోధైర్యంతో ఉంటే అన్నీ అవే సఫలీకృతం అవుతాయి. తప్పకుండా ఎవరైతే వివాహం కాలేదని బాధపడుతున్నారో వాళ్ళు భృగుపాశుపత హోమం చేయించండి. పెళ్ళైనటువంటి తర్వాత 16 రోజుల పండగలోపు పార్వతీ కళ్యాణం చేయిస్తామని చెప్పని మొక్కుకోండి. తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది శాస్త్రంలో చెప్పిన విషయం, ఇది నా పైత్యం మాత్రం కాదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మోసపోయి ఆర్థికంగా, మానసికంగా చితికిపోయి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. అసలు మనం ఎన్నాళ్ళు ఈ టార్చర్ భరించాలి? ఎన్నాళ్ళు ఈ హెరాస్మెంట్ భరించాలి? ఏమిటి ఈ పోరు? కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా ఏమిటి నాకు మనశ్శాంతి లేనటువంటి వాతావరణం? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇట్లాగే ఉన్నారా? నా బతుకులాగానే వాళ్ళ బతుకు కూడా ఉందా? లేదు, నేను తెగించేదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని మీ అభిప్రాయాలు చెప్పవలసిన వాళ్ళకి చెప్పేస్తారు. తెగదెంపులు చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేయాలని చెప్పని కూడా ఈ వారం నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు విద్యాపరంగా కానివ్వండి, మరో పరంగా కానివ్వండి, నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో మంచి సీటు లభిస్తుంది. కన్సెషన్లో సీటు లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. మీకు వచ్చిన మార్కులు, అదేవిధంగా సామాజిక పరిస్థితులు, వీటన్నింటి పరిగణలోకి తీసుకొని మీకు కొంత మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చాలా చక్కగా రాణించాలంటే ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో, అరటినార ఒత్తులతోటి, లేకపోతే ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది పిల్లలకి చాలా మంచిది, వాళ్ళ శ్రేయస్సుకు చాలా మంచిది. అదేవిధంగా విద్యార్థులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, లేదా 2 వీలర్ వెహికల్ నడపడంలో కానివ్వండి, మీరు దాదాపుగా దూరంగా ఉండండి. తప్పదు అనుకుంటే హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఈతలకి కానీ, వినోదాలకు కానీ, విధులకు కానీ, పిక్నిక్లకు మాత్రం దయచేసి వెళ్ళొద్దు. నేను 3 ఏళ్లుగా చెప్తున్నాను. ప్రతి పిక్నిక్లోనూ, ప్రతి చెరువులోనూ, ప్రతి సముద్రంలోనూ, ప్రతి నదిలోనూ ఎక్కడైతే ఈతలకు వెళ్ళారో అక్కడల్లా దుస్సంఘటనలు జరిగాయి. విచారము, విషాదము చోటు చేసుకుంది. ఎందుకు చెప్తున్నానంటే గ్రహగతులు బాగాలేవు కాబట్టి నేను ఈ సూచన చేస్తున్నా. మీ కుటుంబ సభ్యుడిగా, మీ మిత్రుడిగా, మీ హితవు కూరేవాడిగా నేను ఒక సలహా చెప్తున్నా, వినండి. దానివల్ల మీకేమీ నష్టం లేదు. ఈత కొట్టినంత మాత్రం వచ్చే నష్టమేం లేదు. ఈతలు కొట్టేవాళ్ళు కొడుతుంటారు, మీరు ఒడ్డు నుండి చూస్తుండండి. విశాఖ ఆర్కే బీచ్ ఉంది, అక్కడ రాహుగ్రహ ప్రభావం ఉంది. అక్కడ ఈతలు కొడితే మళ్ళీ బయటకు వచ్చేదాకా నమ్మకం లేదు. అందుకని ఆర్కే బీచ్కి వెళ్ళండి. దూరం నుంచి ఏ విధంగా ఉందో వాతావరణం చూసి పరిశీలించుకొని మానసికమైన సంతృప్తి పొందండి. అంతేగాని ఆర్కే బీచ్లో దిగి ఈత కొడదామనేటువంటి ఆలోచన మాత్రం వద్దు. ఇది నేను ఎంత హితవు కోరి చెప్తున్నాననే మాట, ఎంత ఆవేదనతో చెప్తున్నాననే మాట మీరు ఒకసారి గ్రహించుకోండి. లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ, శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.